ఏం జరుగుతుంది? వీళ్ళిద్దరూ వ్యక్తిగతంగా ఉండేది రేపొద్దున పార్టీకి కానీ లేదంటే ఉన్న ప్రస్తుత కూటమికి కానీ ఏమన్నా వేటలు వారే అవకాశంకి కనిపిస్తుందా? కూటమి ధర్మానికి పొత్తు ధర్మానికి ఏమన్నా విఘాతం కలిగించే అవకాశం ఉందా? రెండు పార్టీలు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాయి? చౌదరి గారు మాట్లాడండి. అదే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల గారు చాలా స్పష్టంగా పార్టీ ఇచ్చేసింది తీర్మానం. ఇంకా మాట్లాడకూడదు ఈ విషయం పైన స్పష్టంగా చెప్పారు. కూటమికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు, వీటిని మారాల్సిన అవసరం లేదు. రోజు ప్రతిపక్ష పార్టీగా ఉన్న వాళ్ళు లేదానికి అవకాశం ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే దామచర్ల గారు ఇంతకుముందు పార్టీ కోసం పనిచేశారు, అక్కడ కేసులు ఎదుర్కొన్నారు, వాళ్ళతో ఫైట్ చేశారు. వేరే పార్టీలో ఉండేటప్పుడు వాళ్ళని గారు వైసీపీలో ఉన్నారు, అనేక కేసులు పెట్టారు, వాళ్ళ మీద ఇంకా జైల్లోనే ఉన్నారు వాళ్ళు. దాన్ని బట్టి చూస్తుంటే కావాలనే కూటమికి అభ్యంతరాలకు వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. జనసేన వాళ్ళు దాని మీద స్పందించి వారికి కూడా చెప్పారు. కానీ బాలినేని మళ్ళీ వైసీపీలోకి పోవాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడని తెలుస్తూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆయన కమిషన్ లేకుండా పార్టీకి నిర్దిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉంటే జనసేన ఉండాలి, లేకపోతే తేల్చి చెప్పేయాలి. అంతేగాని ఇటువంటి ఎమ్మెల్యే మీద కూటమి ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. పార్టీ పరంగా చర్య తీసుకుంటాం, వాళ్ళని మాట్లాడడానికి అవకాశం లేదు. కాబట్టి దామచర్ల గారు చెప్పేశారు. ఆల్రెడీ పల్లా శ్రీనివాస్ గారు, నిమ్మల రామానాయుడు గారు వాళ్ళతో కూర్చొని మాట్లాడి సబ్జెక్ట్ ని సాల్వ్ చేయడానికి పార్టీ అధిష్టానం నిర్ణయించుకునింది. ఇచ్చిన కమిటీ కూడా పనిచేస్తా ఉంది. దీని ఇద్దరికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఇస్తారా చేస్తారా పార్టీలో ఉంటారా అనేది వాళ్ళు చెప్పాలి. దామచర్ల గారు మాత్రం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ వైసీపీలోకి వెళతారు అని మీరు ఎలా చెప్తారు? టీడీపీ ఎలా చెప్తుంది? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అంటే ఆయన వాయిస్, ఆయన వర్గంలో ఉండే వాళ్ళు కొంతమంది కాసిప్స్ వదులుతున్నారు. మళ్ళీ నేను జగన్ వెళ్ళిపోతాను, పార్టీలో ఉంటానే మాట నిలబడతా ఉంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే మళ్ళీ వైసీపీలోకి వెళ్తానని తెలుస్తూ ఉంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అని తెలుస్తూ ఉంది. జనసేన వాళ్ళు ఇటువంటి నిర్ణయం తీసుకోవాలని, కూటమి ధర్మాన్ని కట్టుబడి ఉండాలని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. పూర్తిగా పార్టీ నిర్ణయానికి కమిషన్కి పరిస్థితులు దాటకూడదని దామచర్ల నిర్ణయాన్ని పార్టీ పరంగా కూడా హెచ్చరించారు. పార్టీలో చాలా మంది అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మాట్లాడారు, వాళ్ళతో ఈ విధంగా మాట్లాడద్దని చెప్పడం జరిగింది. ఫోన్లో సంప్రదించారు. అలాగే పార్టీ క్యాడర్ కూడా, కార్యకర్తలు కూడా ఎవరిని కూడా అనవసరంగా పోస్ట్ చేయకూడదని, అనవసరంగా సోషల్ మీడియా వాడకూడదని చెప్పారు. దానికి కనబడినారు. దామచర్ల వరకు కమ్మనే ఉన్నారు. ప్రస్తుతానికి ఈ బాలినేని గారు మాత్రం ఇంకా స్పష్టంగా చెప్పాలి. ఆయన చెప్తే ఏ పార్టీలో ఉంటాడు అనే విషయం పైన ఆయన స్పష్టంగా విఎస్ఆర్ చౌదరి గారు ఇప్పుడు కాదు సార్, జనసేన పార్టీ ఆ పార్టీ అంతర్గత విషయం, ఆ పార్టీ చూసుకుంటుంది. మీకేంటి అక్కడికి వచ్చిన ప్రాబ్లం అని అడిగే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే దామచర్ల జనార్దన్ గారిని కంట్రోల్ చేయలేకపోయిన మీరు బాలినేని శ్రీనివాసరెడ్డిని కంట్రోల్లో ఉండాలి, వాళ్ళు ఏ పార్టీలో ఉండాలని మీరు ఎలా నిర్ణయిస్తారని అడుగుతున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? ఉదాహరణకి కొడాలి నాని ఉన్నాడు, కొడాలి నాని కూడా టీడీపీలోకి మళ్ళీ వస్తారని వార్తలు వినపడుతున్నాయట. తీసుకుంటారా మీరు? ఈ పార్టీ నిర్ణయం ఎట్లుంటది? తీసుకునే పరిస్థితి లేదు. బాలినేని గారు వర్గంలో కొంతమంది లీకులు వదులుతున్నారు. దాన్ని అనుమానంగా చెప్తున్నాను నేను కూడా. ఎందుకంటే ఒక మాట కట్టుబడాలి, పార్టీ నిర్ణయాలు కట్టుబడాలి, కమిషన్ ఉండాలి, కమిషన్ అదేవిధంగా కూటమి ధర్మానికి కట్టుబడి ఉండాలి. కాబట్టి ఎవరిని చేసినా కూడా ఒక విషయం మిమ్మల్ని అడగాలి సార్. బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తీసుకునేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు కండువా కప్పి ఆయన్ని రమ్మని తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి తెలవదా అక్కడ ఏంటి అనేది? అంటే వైసీపీ ముసుగులో ఉన్నవాళ్ళు కొంతమంది లీకులు మీకు ఇస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ కోవర్ట్ అని మీరు ఎలా చెప్తారు? మీరు ఎలా నిర్ధారిస్తారు అని అడుగుతున్నారు. నేను అడగట్లేదు, అక్షర సత్యం గారు అడిగారు. ఏం చెప్తారు మీరు? అదే సార్, పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన కోర్టుకి పనిచేయడం లేదు. కొంతమంది ఆ చుట్టూ ఉండే వాళ్ళు అలా పనిచేస్తున్నారు. దానికి తప్పని చెప్తున్నా. దీన్ని పార్టీ నిర్ణయంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కూటమి ధర్మానికి మన
ప్రజల కోసం చేస్తున్నాం కాబట్టి Right. పార్టీ కోసం పార్టీ కోసం కట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా దామచర్ల గారిని మేము కంట్రోల్ చేస్తున్నాం. కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కంట్రోల్ చేస్తారని